బీఆర్ఎస్ లో కేటీఆర్ కవిత మధ్య కోల్డ్ వార్ మరోసారి తెరపైకి వచ్చింది. తెలంగాణ సింగరేణి బొగ్గు గని కార్మిక సంఘం బీఆర్ఎస్ లో రచ్చలేపింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎమ్మెల్సీ కవిత మధ్య మరోసారి విభేదాలకు దారితీసింది. అమెరికా పర్యటనలో ఉన్న కవిత పార్టీలో జరుగుతున్న పరిణామాలు ఘటనలను గమనిస్తున్నామంటూ మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. కార్మిక చట్టాలకు విరుద్ధంగా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం సమావేశం ఏర్పాటు చేశారని విరుచుకుపడ్డారు. ప్రతి కార్మిక కుటుంబం వెంట తాను ఉన్నానని, నాపై కుట్ర చేసి బొగ్గుగని కార్మిక సంఘం పదవి నుంచి తప్పించారని ఆరోపించారు. బీఆర్ఎస్ లో కవిత కేటీఆర్ మధ్య కోల్డ్ వార్ మరోసారి తెరపైకి వచ్చింది. తెలంగాణ సింగరేణి బొగ్గు గని కార్మిక సంఘం బీఆర్ఎస్ లో రచ్చలేపింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎమ్మెల్సీ కవిత మధ్య మరోసారి విభేదాలకు దారితీసింది. అమెరికా పర్యటనలో ఉన్న కవిత పార్టీలో జరుగుతున్న పరిణామాలు ఘటనలను గమనిస్తామంటూ మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. కార్మిక చట్టాలకు విరుద్ధంగా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం సమావేశం ఏర్పాటు చేశారని విరుచుకుపడ్డారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి గోపాలకృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు. గోపాలకృష్ణ. ఎస్ రాజేంద్ర, అమెరికా పర్యటనలో ఉన్న ఎమ్మెల్సీ కవితని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షులుగా తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది ఆ సంఘం. ఇప్పుడు ఆమె స్థానంలో కొప్పులీశ్వర్ని ఎన్నుకున్నారు. ఇన్ని రోజులుగా గౌరవ అధ్యక్షురాలుగా కొనసాగుతున్న తనను కావాలనే కుట్ర చేసి ముఖ్యంగా కార్మిక నియమాలకు విరుద్ధంగా ఒక పార్టీ కార్యాలయంలో ఎన్నిక నిర్ణయం చేశారనేటువంటి విషయాన్ని ఆమె లేఖ ద్వారా తెలియజేస్తూ వచ్చారు. ఇప్పుడు మరొకసారి బీఆర్ఎస్ పార్టీలో కవిత, అటు బీఆర్ఎస్ అధిష్టానం ముఖ్యంగా కేటీఆర్ కి కవితకు మధ్య ఉన్నటువంటి గ్యాప్ మరొకసారి బట్టబయలుందని చెప్పుకోవచ్చు. గత కొన్ని రోజుల నుంచి కార్మిక సంఘానికి సంబంధించిన నాయకులతో వరుస భేటీలు అవుతున్నారు కేటీఆర్. అయితే అక్కడ ఎక్కడ కూడా కవితకు స్థానం లేకుండా కొప్పులీశ్వర్ని తాను పక్కన కూర్చోబెట్టుకొని దీనికి సంబంధించినటువంటి సమావేశాలన్నీ కూడా ఏర్పాటు చేశారు. నిజానికి కొప్పులీశ్వర్ గతంలో గోదావరికని కేంద్రంగా కార్మిక సంఘానికి ప్రతినిధిగా ఆయన వ్యవహరించారు. కార్మిక నాయకుడుగానే రాజకీయాలకు అరంగేట్రం చేశారు. అందుకే అతన్ని మరొకసారి సింగరేణి బొగ్గు గని కార్మిక సంఘం బీఆర్ఎస్ కి అనుబంధంగా ఈ కార్మిక సంఘం పనిచేస్తూ ఉంటుంది. చాలా కాలం పాటు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు చాలా కాలం పాటు గుర్తింపు సంఘంగా సింగరేణిలో కొనసాగింది. ఇప్పుడు ఆ సంఘానికి గౌరవ అధ్యక్షుడిగా కొప్పులీశ్వర్ని ఎన్నుకున్నారు. అయితే ఈ ఎన్నిక సరైనది కాదు అని అంటూ ఆ కవిత తన ఒక లేఖ ద్వారా మీడియాకు విడుదల చేశారు. తాను ఇప్పటికే దీనికి సంబంధించి ఒక పూర్తి స్థాయిలో సమాచారాన్ని కార్మికులకు అందజేసే విధంగా తన లేఖ సారాంశం కనబడుతోంది. ఇప్పుడు కొత్తగా ఎన్నుకున్నటువంటి గౌరవ అధ్యక్షుడు కొప్పులీశ్వర్కు శుభాకాంక్షలు చెప్తూనే ఈ ఎన్నిక సరిగా జరగలేదు, సరైన పద్ధతిలో నియమ నిబంధనలకు విరుద్ధంగా జరిగింది అనేటువంటి విషయాన్ని చెప్తూ బీఆర్ఎస్ లో జరుగుతున్నటువంటి పరిణామాలు గత కొన్ని రోజులుగా ఏం జరుగుతుందో అందరికీ తెలిసిందే అనేటువంటి విషయాన్ని కూడా ఆమె ప్రస్తావించారు. సో డెఫినెట్ గా తనపై ఒక కుట్ర కోణంలో ఇదంతా కూడా జరిగిందని లేఖాస్త్రాన్ని విడుదల చేశారని చెప్పుకోవచ్చు. మరి పార్టీలో ఏం జరుగుతోంది? కవితను నేరుగా సస్పెండ్ చేయకుండా ఆమె బయటికి వెళ్లే విధంగా ఏమైనా జరుగుతోందా, లేదనంటే సస్పెండ్ చేసే యోచనలో పార్టీ ఉందా అనేటువంటిది మాత్రం తెలియాల్సింది. ఎందుకంటే గత కొన్ని రోజులుగా ఆమెను సస్పెండ్ చేస్తారనేటువంటి చర్చ కూడా జరుగుతోంది. గుసగుసలు కూడా వినిపించాయి. వరుస భేటీలు కూడా ఫామ్ హౌస్ కేంద్రంగా కొనసాగుతోంది. ఈ ఇష్యూలో కవిత ఇష్యూ కూడా చాలా ప్రాధాన్యంగా కేసీఆర్ చర్చించినట్టుగా మనకు సమాచారం. 2 సార్లు ఈ ఇష్యూ జరిగిన తర్వాత గతంలో అమెరికా వెళ్ళినటువంటి సందర్భంలో ఆమె తండ్రికి రాసిన లేఖ బయటకు వచ్చాక 2 పర్యాయాలు ఆమె ఫామ్ హౌస్కి వెళ్ళారు. 2 సార్లు తండ్రిని కలిసేటువంటి ప్రయత్నం చేశారు. కానీ కేసీఆర్ పూర్తి స్థాయిలో ఆమెతో సరిగా మాట్లాడకపోవడం అన్ని కూడా చర్చకు బయటకు వచ్చాయి. సో ఈ గ్యాప్ అనేది ఖచ్చితంగా కనబడుతోంది. ఇప్పుడు ఈ చర్చతో మరొకసారి ఇప్పుడు జరిగినటువంటి ఈ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఎన్నికలకు సంబంధించినటువంటి చర్చతో మరొకసారి వారి మధ్య ఉన్నటువంటి గ్యాప్ అయితే కనబడుతోంది. మరి కవిత భవితవ్యం ఏంటి? బీఆర్ఎస్ పార్టీలో ఆమె ఉన్నట్ట లేనట్ట, కొనసాగుతుందా లేదా అనేటువంటి విషయాలు మాత్రం తెలియాల్సింది. ఆమె అమెరికా నుంచి వచ్చిన తర్వాత మరొకసారి మీడియా ముందుకు వచ్చి మాట్లాడేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఆమె అమెరికా వెళ్ళినటువంటి సందర్భంలోనే గతంలో తండ్రికి రాసిన లేఖ విడుదలైంది. ఆ లేఖ బయటికి ఎలా లీక్ అయింది అనేటువంటి విషయాన్ని తాను తెలుసుకోవాలని, ఖచ్చితంగా దీనిపై చర్యలు తీసుకోవాలని పార్టీని డిమాండ్ చేశారు. అయితే ఇప్పుడు కూడా ఆమె ఆ విషయాన్ని ప్రస్తావించారు. ఆ లేఖ విషయంలో నేను ప్రశ్నించినందుకే నాపై కుట్ర పన్నుతున్నారు, ఆ లేఖ విషయంలో నేను మాట్లాడేందుకే నాపై కుట్ర చేస్తూ ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు అనేటువంటి విషయాన్ని కూడా ఆమె చెప్తూ వచ్చారు. ఇన్ని మాట్లాడుతూ కూడా బీఆర్ఎస్ నుంచి ఎన్నికైనటువంటి కొప్పులీశ్వర్కు ఆమె శుభాకాంక్షలు చెప్తూ గత కొన్ని రోజులుగా ఆమె గౌరవ అధ్యక్షురాలుగా కొనసాగుతున్నటువంటి సందర్భంలో కార్మికుల కోసం ఏం పనిచేశాననేటువంటి విషయాన్ని కూడా ఆమె ప్రస్తావించి వస్తారు తన లేఖలో.
మరోపక్క వరుసగా ఇటువంటి జరుగుతున్న పరిణామాలకు సంబంధించి ఇటు బీఆర్ఎస్ నుంచి ఎవరైనా మాట్లాడుతున్నారా అంటే కార్మిక సంఘాల ఎన్నికలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ లేకుండానే లేకపోతే ఊర్లో లేని సమయంలో ఎన్నికలు జరపడం ఇటు కవిత ఆరోపిస్తున్న ఆరోపణలో కార్మిక సంఘాల నేతలు కానీ లేకపోతే బీఆర్ఎస్ నేతలు ఏమంటున్నారు అంటే అది రైట్ వేలో జరిగిందా లేకపోతే రాంగ్ వేలో జరిగిందా అంటే కార్మిక ఎస్ రాజేంద్ర ప్రస్తుతం కార్మిక సంఘాల నుంచి మాత్రం కొంతమంది దీనిపై నేరుగా ప్రస్తావించకపోయినప్పటికీ తామ రిజిగ్నేషన్ ను యాక్సెప్ట్ చేయాల్సిందిగా రిజిగ్నేషన్ అయితే ఇచ్చారు. ఇప్పటికే దానిలో ట్రెజరీగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి రిజిగ్నేషన్ ఇచ్చారు. ఈ ప్రాసెస్ అంతా కూడా కవితను పూర్తిగా తొలగించడం పట్ల తాను కినిక వహించినట్టుగా తెలుస్తోంది. ఒకరిద్దరు నేతలు మాత్రం బయటకు వచ్చి రిజిగ్నేషన్ ప్రకటించారు కార్మిక సంఘం నుంచి. అయితే బీఆర్ఎస్ నుంచి మాత్రం ఎవరు కూడా ఈ అంశంపై ప్రస్తావించేందుకు ఆసక్తి చూపడం లేదు. ఖచ్చితంగా ఈ పరిణామాలు గత కొన్ని రోజులుగా ఇప్పుడు బహిర్గతంగా ఈ లేఖల ద్వారా కావచ్చు ఆమెను తొలగించడం వల్ల కావచ్చు చర్చగా మారినప్పటికీ గత కొన్ని రోజులుగా పార్టీలో అంతర్గతంగా ఇదంతా కూడా నడుస్తూనే ఉంది. ముఖ్యంగా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం నాయకుల్ని కవిత లేకుండానే కొప్పులీశ్వర్ సారథ్యంలో కేటీఆర్ కలిశారు, సమావేశాలు ఏర్పాటు చేశారు. ఈ పరిణామాలతో హెచ్ఎంఎస్ నాయకులతో కవిత సమావేశం అయ్యారు. హెచ్ఎంఎస్ నాయకులతో తాను భేటీ అవ్వడం, వారితో ఈ కార్మికులకు సంబంధించినటువంటి సమస్యలు చర్చించడం కూడా జరిగింది. దీంతో తాను హెచ్ఎంఎస్ కి లీడర్షిప్ చేయబోతున్నారా, హెచ్ఎంఎస్ కి బాధ్యత వహించబోతున్నారా అనేటువంటి ఒక చర్చ కూడా బయటకు వచ్చింది. ఏదేమైనా క్వైట్ ఆపోజిట్ గా ఉన్నటువంటి సంఘాలను ఎక్కడైతే సింగరేణి కోల్ మైన్ ప్రాంతంలో పోటాపోటీగా ఎన్నికల్లో పోటీ చేసినటువంటి సంఘాలను పరస్పరం ఒకే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కలవడం కూడా అప్పుడు చర్చల్లోకి వచ్చింది. సో బీఆర్ఎస్ పార్టీల నుంచి నాయకులు అయితే కవిత ఇష్యూపై మొదటి నుంచి కూడా స్పందించేందుకు కొంత ఆచిచూచి వ్యవహరిస్తున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కోల్ బెల్ట్ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులు మాత్రం చాలా ఆచిచూచి వ్యవహరిస్తున్నారు. ఎవరు కూడా పెద్దగా స్పందించడం లేదు. ఇప్పుడు ఈ కోల్ బెల్ట్ లో బీఆర్ఎస్ కు అనుకూలంగా ఉన్నటువంటి అనుబంధంగా పనిచేస్తున్నటువంటి టీజీబీకేఎస్ నుంచి మాత్రం ఒకరిద్దరు నేతలు కవితకు ఇలా ఉద్వాసన పలకడాన్ని తాము విమర్శిస్తూ తాము రిజిగ్నేషన్ అయితే సమర్పిస్తున్నారు. సో సాయంత్రం లోపు మరికొంతమంది అయితే బయటకు వచ్చి టీజీబీకేఎస్ నుంచి మాట్లాడేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఎందుకంటే మొన్న ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత టీజీబీకేఎస్ లో మార్పులు కావాలనేట్టు కూడా కొంతమంది కార్మికులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి టీజీబీకేఎస్ నాయకులు కావచ్చు మాట్లాడిన పరిస్థితి ఉంది. టీజీబీకేఎస్ దారుణ ఓటమి తర్వాత ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలనేటువంటి డిమాండ్ అయితే వచ్చింది. మరి ఇది ఇప్పుడు కవిత ఇష్యూతో బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయంటే డెఫినెట్ గా ఒకరిద్దరు నేతలతో పాటుగా మరికొంతమంది బయటకు వచ్చి మాట్లాడే అవకాశాలే ఉన్నాయి. థ్యాంక్ యూ గోపాలకృష్ణ. మొత్తగా బీఆర్ఎస్ లో కేటీఆర్ కవిత మధ్య కోల్డ్ వార్ మరోసారి తెరపైకి వచ్చింది. తెలంగాణ సింగరేణి బొగ్గుగని కార్మిక సంఘం బీఆర్ఎస్ లో రచ్చలేపింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎమ్మెల్సీ కవిత మధ్య మరోసారి విభేదాలకు దారితీసింది. అమెరికా పర్యటనలో ఉన్న కవిత పార్టీలో జరుగుతున్న పరిణామాలు ఘటనల్ని గమనిస్తున్నామంటూ మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. కార్మిక చట్టాలకు విరుద్ధంగా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం సమావేశం ఏర్పాటు చేశారని విరుచుకుపడ్డారు. ప్రతి కార్మిక కుటుంబం వెంట తాను ఉన్నానని, నాపై కుట్ర చేసి బొగ్గుగని కార్మిక సంఘం పదవి నుంచి తప్పించారని ఆరోపించారు. బీఆర్ఎస్ లో కేటీఆర్ కవిత మధ్య కోల్డ్ వార్ మరోసారి తెరపైకి వచ్చింది. తెలంగాణ సింగరేణి బొగ్గుగని కార్మిక సంఘం బీఆర్ఎస్ లో రచ్చలేపింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎమ్మెల్సీ కవిత మధ్య మరోసారి విభేదాలకు దారితీసింది. అమెరికా పర్యటనలో ఉన్న కవిత పార్టీలో జరుగుతున్న పరిణామాలు ఘటనలను గమనిస్తున్నామంటూ మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. కార్మిక చట్టాలకు విరుద్ధంగా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం సమావేశం ఏర్పాటు చేశారని విరుచుకుపడ్డారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్. ఎస్ రాజేంద్ర, మరోసారి కూడా కేటీఆర్ అదేవిధంగా ఆ కవిత మధ్య గ్యాప్ మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. గతంలో కూడా కవిత ఏదైతే విదేశీ పర్యటనకి వెళ్ళారో వెళ్ళిన సమయంలో మాత్రం ఆ లేఖ బయటికి వచ్చింది. లేఖ బయటికి వచ్చిన తర్వాత మాత్రం ఆ లేఖ పైన కూడా ఎవరు లేఖను కూడా తన తండ్రికి రాస్తే బయటికి ఇచ్చారు అన్న దానిపైన కూడా ఒక క్లారిటీ ఇవ్వాలి అని చెప్పేసి కూడా అడిగిన సందర్భంలో నా పైన కూడా ఆ కక్ష కట్టారు. కక్ష కట్టి అదేవిధంగా నాకు సంబంధించిన అంశాలపైన కూడా ఆ జోక్యం చేసుకుంటున్నారు అంటూ కూడా ఇప్పటివరకే కవిత తన లేఖలో అయితే కూడా ఇప్పటివరకే పేర్కొంది. కానీ గత కొద్ది రోజులుగా కూడా ఇటు కేటీఆర్ అదేవిధంగా ఆ కవితకు సంబంధించిన అంశాలను కూడా పరిశీలిస్తే కూడా ఏదైతే కవిత
ఆ విదేశీ పర్యటన నుంచి వచ్చిన తర్వాత మాత్రం లేకపోయినా కూడా ఆ స్పష్టత ఇవ్వాలి. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ ఇక మాత్రం ఆ లేఖ ఎవరు బయటికి ఇచ్చారు అనే దానిపైన కూడా ఒక క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి కూడా గతంలో కూడా ఆ కవిత బీఆర్ఎస్ పార్టీని కూడా డిమాండ్ చేసింది. కానీ దానిపైన కూడా ఇప్పటివరకే బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఏ విధంగా కూడా స్పందించలేదు. ఆ తర్వాత మాత్రం చాలా వరకు కూడా ఇటు బీఆర్ఎస్కి అదేవిధంగా కవితకి ఇద్దరి మధ్య కూడా గ్యాప్ కూడా వస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇదే సమయంలో మాత్రం కవిత గతంలో ఆ రాసుల లేఖకు సంబంధించిన అంశంపైన కూడా ఒక పక్క ఆ చర్చ జరుగుతుంది. దాంతో పాటుగా బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అవుతుంది. విలీనం కావడానికి మాత్రం గతంలో కూడా ఆ చర్చలు జరిగాయి. దానికి మాత్రం నేను వ్యతిరేకిస్తున్నాను అంటూ కూడా గతంలో కూడా కవిత కూడా ఒక కామెంట్ అయితే చేశారు. దానికి అనుగుణంగానే సీఎం రమేష్ కూడా ఆంధ్రప్రదేశ్లో కామెంట్ చేశారు. కామెంట్ చేసిన తర్వాత మాత్రం బీఆర్ఎస్ పార్టీలో మాత్రం ఆ భిన్న స్వరాలు కూడా వినిపించాయి. కవితకు సంబంధించి కూడా కవిత ఎందుకు ఆ విధంగా కూడా కామెంట్లు చేయాల్సి వచ్చింది అనే దానిపై కూడా ఆ బీఆర్ఎస్ నేతలు అయితే గతంలో చర్చించుకున్నారు. చర్చించుకున్న తర్వాత మాత్రం కవిత ఒక కొత్త పార్టీ పెట్టబోతున్నారు అనే దానిపై కూడా ఒక చర్చ అయితే జరిగింది. కొత్త పార్టీ పెట్టడానికి మాత్రమే తన ఆ నివాసం పక్కనే ఒక కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఆ కార్యాలయం ఆ వేదిక నుంచి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటే జాగృతి తరపున కూడా ప్రభుత్వాన్ని ఏ విధంగా అయితే ప్రశ్నించడానికి కూడా సిద్ధంగా ఉంటాను అంటూ కూడా కవిత ఒక పక్క చెప్తున్నా కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు అయితే కవిత వచ్చే రోజుల్లో మాత్రం పార్టీ పెట్టడానికి అడుగులు వేస్తుంది. అందులో భాగంగానే కవిత ఆ బీఆర్ఎస్ పార్టీ అధినేత కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ పైన కూడా వివిధ రకాలుగా కూడా ఆరోపణలు చేస్తుంది అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు అయితే చాలా సందర్భాల్లో కూడా విమర్శలు అయితే గుప్పించారు. దాంతో పాటుగా కవితకు సంబంధించినంత వరకు మాత్రం కవిత ఏదైతే అంటే దాని తర్వాత మాత్రం కాళేశ్వరం కమిషన్కి కేసీఆర్ వెళ్ళిన సమయంలో కూడా కవిత ఫామ్ హౌస్కి వెళ్ళింది. ఫామ్ హౌస్కి వెళ్ళిన ఆ సమయంలో కూడా కేసీఆర్తో కవిత మాట్లాడలేదు అని చెప్పేసి కూడా ఒక చర్చ అయితే బయటికి వచ్చింది. దాని తర్వాత మాత్రం రీసెంట్గా మరోసారి కూడా కవిత తన చిన్న కుమారుడు విదేశీలో విద్యాభ్యాసానికి కూడా వెళ్తున్న సమయంలో మాత్రం కవిత ఫామ్ హౌస్కి వెళ్ళిన తర్వాత ఆ కేసీఆర్తో కూడా మాట్లాడిందా లేదా అనే దానిపై కూడా ఇప్పటివరకు ఎవరు కూడా క్లారిటీ ఇవ్వట్లేదు. కానీ కవితని కేసీఆర్ కలిసారా లేదా అనే దానిపై కూడా ఒక స్పష్టత లేదు. కానీ తన చిన్న కుమారుతో కేసీఆర్ మాట్లాడారు. చాలాసేపు ఇద్దరి మధ్యలో సంభాషణ కూడా కొనసాగింది. చదువులకు సంబంధించిన దానిపైన కూడా ఉన్నత అభ్యాసం పైన కూడా కేసీఆర్ పలు సూచనలు కూడా ఆరేకు చేశారు అనే దానిపై కూడా బీఆర్ఎస్ వర్గాల్లో ఒక చర్చ అయితే జరిగింది. కానీ చాలా వరకు కూడా ఇటు కవితకు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి మాత్రం మధ్యలో గ్యాప్ మాత్రం స్పష్టంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. తాజాగా ఆ సింగరేణికి సంబంధించిన మాత్రం గౌరవ అధ్యక్షురాలు కూడా కవితని ప్లేస్లో మాత్రం కొప్పులీశ్వర్ని కూడా నిన్న నియమిస్తూ కూడా ఇప్పటివరకే నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయాన్ని కూడా ఇప్పటివరకే ఆ కవిత అయితే ఒక పక్క శుభాకాంక్షలు తెలుపుతున్నాయి, ఇంకో పక్క మాత్రం తన నిరసన మాత్రం తెలుపుతుందని చెప్పుకోవచ్చు. తన కవిత ఇప్పటివరకు రాసిన లేఖలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ కావాలని నా పైన కక్ష కట్టింది. గతంలో లేఖ ఎవరు రాశారు దానిపై కూడా బయట పెట్టాలి అని చెప్పేసి కూడా నేను డిమాండ్ చేశాను కాబట్టి నా మీద కక్షపూరితంగా మాత్రం ఇప్పటివరకే ఆ బీఆర్ఎస్ పార్టీ వ్యవహరిస్తుంది అంటూ కూడా కవిత ఆ లేఖలో ఇప్పటివరకు అయితే పేర్కొంది. ఇదే సమయంలో మాత్రం రాఖీ ఆ పండగ సందర్భంగా మాత్రం కేటీఆర్కు కవిత రాఖీ కడుతుందా లేదనే దానిపై కూడా అందరూ ఆసక్తిగా కూడా ఎదురు చూశారు. అదే సమయంలో మాత్రం కవిత హైదరాబాద్లో ఉన్నారు. ఆ సమయంలో మాత్రం కేటీఆర్ మాత్రం బెంగళూరు పర్యటన కూడా వెళ్ళారు. కానీ ఇద్దరి మధ్యలో మాత్రం కవిత రాఖీ కడుతుందని ముందుగానే కేటీఆర్కి తెలుసు కాబట్టి కేటీఆర్ వెళ్ళలేదని చెప్పేసి కూడా ఒక చర్చ అయితే జరిగిన సమయంలో మాత్రం ఇద్దరి మధ్యలో గ్యాప్ ఉంది కాబట్టి ఆ రాఖీ సందర్భంలో మాత్రం కేటీఆర్కి కవిత రాఖీ కట్టలేదని దానిపై కూడా ఒక చర్చ అయితే కొనసాగింది. తాజాగా మాత్రం ఇప్పుడు కవిత విదేశీ పర్యటనలో అమెరికా పర్యటనలో ఉన్నారు. తన చిన్న కుమారుని తీసుకొని అమెరికాకు కూడా వెళ్ళారు. ఆ సమయంలో మాత్రం సింగరేణికి సంబంధించిన ఆ గౌరవ అధ్యక్షురాలు మాత్రం కొప్పుల ఈశ్వర్ కూడా ఇప్పటివరకే ఇచ్చారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి అదేవిధంగా కవితకు మధ్య కొంతవరకు కోల్డ్ వార్ నడుస్తుంది అనే దానిపై కూడా బీఆర్ఎస్ వర్గాల్లో ఒక చర్చ అయితే జరుగుతుంది. గతంలో మాత్రం ఓన్లీ ఆ లేఖ కావచ్చు అదేవిధంగా చిట్చాట్ రూపంలో మాత్రమే దీనికి సంబంధించిన బహిర్గతం కూడా అయింది. కానీ ఇవాళ నేరుగా లేఖలోనే బీఆర్ఎస్ పార్టీ మాత్రం నాకు ఒక కక్షపూరితంగా వివరిస్తుంది, కక్షగా కూడా బీఆర్ఎస్ పార్టీ చూస్తుంది అంటూ కూడా ఆ కవిత ఇప్పటివరకే ఆ లేఖలో పేర్కొంది. కాబట్టి అటు ఆ కేటీఆర్ కవితకు మధ్య మాత్రం కోల్డ్ వారు జరుగుతుంది, కోల్డ్ వారు నడుస్తుంది అనేది మాత్రం ఇప్పటివరకు స్పష్టంగా కనిపిస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. గతంలో కవిత రాఖీ కడితే మాత్రం వీళ్ళిద్దరి మధ్య మాత్రం ఏదైతే కోల్డ్ వార్ ఉందో దానికి ఒక ఫుల్ స్టాప్ పడుతుంది అనే దానిపై కూడా బీఆర్ఎస్ వర్గాల్లో ఒక ఆసక్తికర చర్చ అయితే గతంలో జరిగింది. కానీ తాజాగా ఈ పరిణామాలన్నీ చూస్తుంటే మాత్రం ఆ బీఆర్ఎస్ పార్టీలో కవితకు మాత్రం ఒక ప్రయారిటీ పార్టీ ఇవ్వట్లేదు. కవితకు సంబంధించిన దానిపై కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు ఇప్పటివరకే ఎవరు కూడా ఎక్కడ కూడా ఎలాంటి స్పందిస్తలేరు కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన దానిపై కూడా ఆ కవిత విషయంలో మాత్రం పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనే దానిపై కూడా ఒక ఆసక్తి అయితే రేపుతుంది. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కు సంబంధించినందుకు మాత్రం నేరుగా ఆ కవిత లేఖలో ప్రస్తావించకపోయినా కూడా దానికి సంబంధించిన దానిపైన కూడా నా పైన కక్షాపూరితంగా కూడా వివరిస్తుంది పార్టీ అనే విధంగా కూడా ఇప్పటివరకే కవిత అయితే లేఖలో పేర్కొన్నారు. కాబట్టి ఇద్దరి మధ్యలో గ్యాప్ ఎక్కడి దాకా వెళ్తుంది, ఈ పరిణామాలు మాత్రం ఎక్కడి వరకు చోటు చేసుకోబోతున్నాయనే దానిపై కూడా బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో ఒక ఆసక్తికర చర్చ అయితే జరుగుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. రాజేంద్ర, థ్యాంక్ యూ ప్రవీణ్.